ఓం శాంతి. రాణి దీది చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు వచ్చారు గౌన్ వేసుకొని. దాది మన యొక్క మమ్మతో పొందిన అనుభవాల గురించి చెప్తారు. రాణి దీది ఏం చెప్తున్నారు విందామా? మధురమైన మాత జగదాంబ మమ్మ సరస్వతి యొక్క ఎంతో మధురమైనటువంటి పాలనలో ఉండే గొప్ప అవకాశం లభించటం నా పరమ సౌభాగ్యం. నాకు గుర్తుంది 1953లో మేము మొదటిసారి మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు నా వయసు 6 సంవత్సరాలు. ఆ సమయంలో అక్కడ పాండా భవనం లేదు, కేవలం కోటా హౌస్ మాత్రమే ఉండేది. కోటా హౌస్లో మేము మొదటిసారి బాబా మరియు మమ్మాల్ని కలిసినప్పుడు ఆ దృశ్యం ఎంతో ఆనందమయంగా ఉండేది. బాబా ఎదురుగా కూర్చుని ఉన్నారు, మమ్మ కూర్చుని ఉన్నారు, మరియు యజ్ఞానికి సంబంధించిన అందరూ ఇరువైపులా కూర్చుని ఉన్నారు. మేము బాబాకు ఎదురుగా మధ్యలో కూర్చున్నాను. మేము మమ్మను కలిసినప్పుడు ఒక పాట ప్లే అయింది, చలో చలే మా. నేను మమ్మను లేపాను, మమ్మ లేచారు, మరియు నేను మమ్మతో కలిసి రాసలీల చేశాను. చలో చలే మా సప్నో కే గావ్ మే, కాంటోం సే దూర్ కహీ ఫూల్ కి ఛావ్ మే. ముళ్ళకి దూరంగా ఎక్కడో పూల నీడల్లోకి అనే పాటపై నృత్యం చేయడం ఎంతో ఆనందమయమైన దృశ్యం. ఆ తర్వాత బాబాని కలిసాము. నాకు గుర్తుంది, మేము అక్కడ దాదాపు 2.5 నెలలు ఉన్నాము. ప్రతిరోజు బాబా మమ్మాలతో కలిసి వాకింగ్కి వెళ్ళటం, రోజంతా వారితో పాటే గడపడం అనే పరమ సౌభాగ్యం మాకు లభించింది. మమ్మకు లక్ష్మణ రేఖలాగా ఉండడం వల్ల మెల్లమెల్లగా నాలో ఒక ఆకర్షణ ఏర్పడింది. అదేమిటంటే నేను కేవలం తెల్లటి వస్త్రాలనే ధరించాలి, రంగురంగుల దుస్తులు ధరించి మమ్మ ముందుకు వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాను. ఒకసారి నేను మమ్మ ఎదుట ఒక పాటపై డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత అదే స్కూల్ ప్రిన్సిపల్ నన్ను స్కూల్లో కూడా డ్యాన్స్ చేయడానికి రమ్మని ఆహ్వానించారు. నేను మమ్మని అడిగాను, నేను బ్రహ్మకుమారిని కదా, మరి నేను స్కూల్కి వెళ్ళి డ్యాన్స్ చేయవచ్చా అని. అప్పుడు మమ్మ చెప్పారు, ఈ రోజుకైతే వెళ్ళు, ఈరోజు ఈ డ్యాన్స్ చేసేయి, కానీ ఇకపై ఎప్పుడు తెల్లటి వస్త్రాలని ధరించు. నువ్వు ఏం చేసినా తెల్లటి వస్త్రాల్లోనే చేయాలి. ఇలాంటి గట్టి నియమం పెట్టుకో, అప్పుడు నీకు అటు ఇటు నుండి ఎలాంటి ఆహ్వానాలు రావు అని నాకు గుర్తుంది. ఆ చిన్న వయసు నుండి నేను తెల్లటి వస్త్రాలు ధరించడం ప్రారంభించాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా రంగురంగుల బట్టలు వేసుకోలేదు. ఒకసారి మమ్మ అమృతి సరుక్కి వచ్చినప్పుడు నేను మమ్మ ఎదుట ఒక కవితను వినిపించాను. మమ్మ, మేము మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాం, సత్యుగాన్ని మేమే తీసుకుని వస్తాము. మేమంతా చిన్న చిన్న పిల్లలం కలిసి కలియుగాన్ని మార్చేస్తాం. మమ్మ, మేమంతా మీ పిల్లలం మరియు మరణించడానికైనా సిద్ధంగా నిలబడ్డాము. మేము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సైన్యం మేము, సేనాని నాయకులు మీరు, కాబట్టి భయపడాల్సిన పనే లేదు. మేము చిన్న చిన్న పిల్లలం, మాకు లోకాభిప్రాయాల భయం అనేది లేదు. గోపికలు మరియు వీరులైన జ్ఞానులు అలసిపోయినా పర్వాలేదు, ఎవరైనా సరే మా ముందుకు రావచ్చు. మేము గుండెలు గిరటాయించి నిలబడ్డాము. కల్పకల్పాల నాటి పాత పాత్రను మళ్ళీ పోషించాల్సి ఉంది. కల్పకృతం నాటి ఆ నూతన ప్రపంచాన్ని మేమే మళ్ళీ తీసుకురావాలి. ఒక్కొక్క దైవీ గుణాన్ని ధారణ చేసి మమ్మ మెడలో హారంగా మారుతాము. 108 మంది విజయమాలలో మరి విజయ సంకేతాలు అనిపించుకుంటాము. దేశ విదేశాల్లో ముందుకు సాగుతాము. ఈ జెండాను ఎగురవేస్తాము. వారు నమ్మినా నమ్మకపోయినా అది వారిష్టం. మేమైతే ఈశ్వరీయ సందేశాన్ని వినిపిస్తాము. ఇలాంటి కవితను నేను మమ్మ ఎదుట వినిపించాను. మరియు నాకు గుర్తుంది, మమ్మ యొక్క ఆ మధురమైనటువంటి పాలన, మమ్మ యొక్క ఆ మధురమైన ప్రేరణలు. మమ్మ మమ్మల్ని చూసినప్పుడు అనేవారు, ఈ చిన్నారి ఎంతో సేవాదారిగా మారి బాబా శ్రీమతంపై అడుగడుగున నడిచి చూపిస్తుంది అని. అటువంటి వరదాన హస్తం
ఎప్పుడు నా తలపై ఉండేది. అలాంటి వరదానాలు మమ్మ నుండి లభిస్తూ ఉండేవి. ఈ విధంగా మధురమైన మమ్మను మేము చూసాము. ఎప్పుడు వాకింగ్కి వెళ్ళాలన్నా బాబా కంటే ముందే మమ్మ గేట్ దగ్గర సిద్ధంగా ఉండేవారు. బాబా ఎప్పుడు మమ్మ కోసం ఎదురు చూడవలసిన అవసరమే రాలేదు. ప్రతి స్థానంలోనూ ప్రతి కార్యంలోనూ మమ్మ ముందే ఉండేవారు, ముందుండి నడిపేవారు. ప్రతి కార్యాన్ని బాబాతో కలిసి చేసేవారు. ఉత్తరాలు కూడా కలిసి రాసేవారు. ఈ విధంగా మమ్మ ఎంతో మధురమైన పెంపకాన్ని ఇచ్చారని నేను చూశాను. మేము చిన్నపిల్లలమని మమ్మ ఎప్పుడూ అనిపించనివ్వలేదు. కానీ ఈశ్వరి నియమాలు, ఈశ్వర్య మర్యాదలు అందరి విషయంలోనూ ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండేవి. ప్రతి ఒక్కరూ వాటిని సంపూర్ణంగా పద్ధతి ప్రకారం పాటించేవారు. బాబా చెప్పిన ప్రతి నియమాన్ని పాటిస్తూ నడవాలనే విషయంలో మమ్మ నుండి ప్రత్యేక ప్రేరణలు లభిస్తూ ఉండేవి. ఈ విధంగా మమ్మ యొక్క అంతటి మధురమైన పెంపకం లభించటం వల్ల, అలాంటి మధురమైన శిక్షణలు అందడం వల్ల ప్రతి కార్యం ఎంతో సహజంగా అయిపోయేదని మేము చూసాం. ప్రతి కార్యం ఎంత సహజంగా సాగుతూ మేము ముందుకు దూసుకు వెళ్ళాము. మమ్మ మొదటిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు మా లౌకిక బంధువులకు సంబంధించిన ఒక పెద్ద భవనం ఉండేది. అక్కడే మమ్మ బస చేశారు, నివాసం ఉన్నారు. మమ్మను రిసీవ్ చేసుకోవడానికి మేము ఎయిర్డ్రోమ్ విమానాశ్రయంకు వెళ్ళాము. మమ్మ కాన్పూర్ నుండి ఢిల్లీకి విమానంలో వచ్చారు. మమ్మను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్డ్రోమ్కి చాలామంది అన్నయ్యలు, అక్కయ్యలు వెళ్ళారు. అక్కడ ఎంతో భవ్యమైన స్వాగతం, అద్భుతమైన స్వాగతం లభించింది. అంతటి గొప్ప స్వాగతం బహుశా మరెవరికీ జరిగి ఉండదు. ఆ దృశ్యాన్ని మేము కళ్ళారా చూసాము. అక్కడి నుండి మమ్మ కారులో కూర్చోపోతున్నప్పుడు నన్ను ఎదురుగా చూసి నా చెయ్యి పట్టుకుని తనతో పాటు కారులో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళారు. మేము అక్కడికి చేరుకున్నాక నన్ను ఆ భవనానికి కొంచెం దూరంలోనే కారుల నుండి దించారు. దీనివల్ల నాకు అక్కడ మమ్మకు జరిగిన ఆ భవ్యమైన స్వాగతాన్ని చూసే అవకాశం లభించింది. ఆ తర్వాత మమ్మ చాలా రోజులు అక్కడే ఉన్నారు. మేము కూడా అదే భవనంలో ఉన్నాం. అడుగడుగున మమ్మ యొక్క దృష్టిని తీసుకోవడం, మమ్మ చేతుల మీదుగా ప్రసాదం టోలీ తీసుకోవడం, మమ్మ ఇచ్చిన శిక్షణలపై శ్రద్ధ పెట్టడం చేశాము. మమ్మ ఇచ్చిన వరదానాలన్నిటినీ ప్రాక్టికల్ జీవితంలో నెరవేరడం చూశాను. ఈ విధంగా మధురమైన మమ్మను మేము ఎలా చూసామంటే, ఏ విషయంలోనూ అలసత్వం లేదు, ఏ విషయంలోనూ కొంచెం కూడా బద్ధకం లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి కార్యాన్ని ఎంతో ఖచ్చితత్వంతో చెయ్యాలని మమ్మ అలాంటి సైగలు, అలాంటి ప్రేరణలు ఇచ్చేవారు. మరియు ఎంతో మధురమైన పద్ధతిలో అమ్మ జోలపాట పాడినట్టుగా అంతటి మధురమైన శైలిలో మమ్మ చదువు చెప్పేవారు. మమ్మ ఏదో శిక్షణ ఇస్తున్నారని కానీ, లేక చాలా కఠినంగా అర్థం చేయిస్తున్నారని కానీ ఎవరికి ఎప్పుడు అనిపించేదే కాదు. ఎంతో ప్రేమతో మమ్మ చెప్పేవారంటే బస్ వినేవారి జీవితంలో అది ధారణ అయిపోయేది, అది వారి స్వరూపంగానే మారిపోయేది. అలాంటి స్వరూపాన్ని మేము చూసాం. అందుకే ఈరోజు మమ్మ స్మృతి దినం వచ్చినప్పుడు మమ్మ మా కళ్ళ ముందు కనిపిస్తారు. మమ్మ యొక్క ఆ మధురమైన పాలన, ఆ మధురత్వపు లాలన, అలాగే ప్రతి విషయంలోనూ బాబాకు జీ బాబా, జీ బాబా, జీ బాబా అని అనడం, బాబాకు జీ బాబా అనడం మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మ మురళి చెప్తున్నప్పుడు బాబా రాగానే మమ్మ మురళి పూర్తి అయిపోయేది. బాబా వచ్చిన తర్వాత కూడా మమ్మ మురళి చెప్తూనే ఉండడం మేము ఎప్పుడూ చూడలేదు. ఇది కూడా ఎంతో గౌరవప్రదమైన సంస్కారం. బాబాకు అంతటి ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చే సంస్కారాన్ని మేము మమ్మలో ప్రాక్టికల్గా చూసాం. ఈ విధంగా మమ్మ తన జీవితం ద్వారా, తన కర్మల ద్వారా, తన దినచర్య ద్వారా పిల్లలకు చదువు చెప్పారు. కేవలం మాటల రూపంలో శిక్షణలు ఇవ్వడానికి బదులుగా ప్రాక్టికల్గా మమ్మ యొక్క జీవితం ద్వారానే అది కనిపించింది.
మరియు మా అమ్మ నాకు తెల్లటి వస్త్రాలు ధరించాలనే ప్రేరణ ఇచ్చారు. అలాగే ఎల్లప్పుడూ ఎంతో సాదాసీదాగా జీవించడం కూడా నేర్పించారు. దానివల్ల నాకు అలాంటి వరదానమే లభించింది. నాకు ఎప్పుడు అదే నచ్చింది. నేను చిన్న వయసు నుండి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలని ధరించాను. ఈశ్వరి నియమాలు మర్యాదలను అనుసరించి నడవడంలో ఎంతో సహజత్వం ఉండేది. ఎప్పుడూ కష్టంగా అనిపించేదే లేదు. మేము ఏదో శ్రమ పడుతున్నామని కానీ, కష్టపడి పురుషార్థం చేస్తున్నామని కానీ ఎప్పుడూ అనుభవం కాలేదు. ఇది మమ్మ ద్వారా లభించిన వరదానం యొక్క ఫలమే. దీనివల్ల ఇలాంటి అనుభూతి కలిగింది. ఈ విధంగా మమ్మలో ఎంతో నిరహంకారత, ఎంతో నమ్రత, ఎంతో మధురమైన దృష్టి ఉండేవి. శిక్షణ లేదా హెచ్చరికలు ఇచ్చే మమ్మ పద్ధతి ఎంతో మధురంగా ఉండేది. అసలు శిక్షణ ఇస్తున్నట్టే అనిపించేదే కాదు. ప్రతి పనిని స్వయంగా చేసి చూపిస్తూ ప్రాక్టికల్గా తన జీవితం ద్వారా నేర్పించేవారు. దీనినే మధురమైనటువంటి పాలన అంటారు. అలాంటి పాలనను మమ్మ పిల్లలకి అందించటం మేము చూసాం. పిల్లలు బాబా యొక్క ప్రతి ఆజ్ఞను, ప్రతి శిక్షణను పాటించాలి. ఎవరో చెప్తే చేయడం కాదు, ముందే చేసి చూపించాలి అనేలాంటి ఎంతో మధురమైన పురుషార్థాన్ని బాబా నేర్పించారు. మరియు దానిని పిల్లలు ప్రాక్టికల్గా చేశారు. ఇది మేము ప్రాక్టికల్గా చూసాము. ఓం శాంతి.